హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానంటే ఫాతిమా ఓల్డ్ ఏజ్ హోమ్ డైరెక్టర్స్తోని ఉన్నాను ఈరోజు. అండ్ నేను ఇప్పటిదాకా మొత్తం అబ్జర్వ్ చేశాను, వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న ఓల్డ్ పీపుల్ ఏమంటున్నారంటే చాలా మంచిగా చూసుకుంటున్నారు అని చెప్పడం జరిగింది. అండ్ మంచి వాళ్ళతోనే కాదండి, కొంచెం మెంటల్గా డిస్టర్బ్ ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు, బాగా చూసుకుంటున్నారు. అండ్ వీళ్ళు ఇక్కడికి ఎలా వస్తారు వాళ్ళు, అండ్ వీళ్ళు ఎలాంటి వాళ్ళకు అడ్మిషన్ ఇక్కడ ఇస్తారు అన్నది ఇప్పుడు డైరెక్టర్స్ గారిని అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఫాతిమా గారు ఉన్నారు, అండ్ వాసిఫ్ ఫాతిమా గారు ఉన్నారు, అండ్ వసీఫ్ గారు ఉన్నారు. ఇద్దరిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నారండి. కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ చూశానండి, చాలా వరకు చాలా బాగుంది. అండ్ చాలా అంటే ఒక్క ఇంట్లో మనము ఒక్కరినే ఎవరైనా డిస్టర్బ్ అయి ఉన్న వాళ్ళని చేయాలంటే చాలా ఇబ్బందికరం. ఇంతమంది గ్యాదర్ చేసి ఇంతమంది మీరు సేవ చేస్తున్నారు కదా, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ ఈ పీపుల్స్ ఎలా వస్తారండి ఇక్కడికి? మీరు ఎలాంటి వాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తారు? మార్చ్ 2014లో మేము స్టాబ్లిష్ చేసినాం ఈ ఓల్డ్ ఏజ్ హోమ్. మా ఇంటెన్షన్ ఏముందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది ఓల్డ్ సిటీలో ఒకటే సెక్యులర్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఇక్కడ. ఇంకా మా దగ్గర వచ్చే వాళ్ళు చాలా 90% వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తారు, వెల్ఫేర్ ఆఫ్ డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్ దగ్గర నుంచి వస్తారు, లేకపోతే ఎవరైనా ఎన్జిఓ వాళ్ళు రికమెండ్ చేస్తే తీసుకుంటాం మేము. ఎవరైనా ప్రాబ్లమ్ ఉన్నారు, రోడ్ మీద ఉన్నారు, అట్లాంటి వాళ్ళని మేము తీసుకుంటున్నాం. ప్రతి ఒక్క మనిషి మా దగ్గర వచ్చేవాళ్ళు ఇట్లా పోలీస్ లెటర్ ఉంటుంది మాకు. పోలీస్ లెటర్తో పాటు పోలీస్ వాళ్ళు తీసుకువచ్చి మా దగ్గర వదులుతారు. ఆ తర్వాత మేము ఏం చేస్తామంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం. ఒకవేళ వాళ్ళ చుట్టాలది ఏదైనా డీటెయిల్స్ మాకు దొరికితే వాళ్ళకి చుట్టాలని పిలిచి, చిల్డ్రన్స్ని లేకపోతే రిలేటివ్స్ని పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇప్పటిదాకా మేము మార్చ్ 2014 నుంచి ఇప్పటిదాకా మోర్ దెన్ 150 కేసెస్ మేము సాల్వ్ చేసినాం, రీయూనియన్ చేసినాం, వాళ్ళ లవ్ వన్స్కి వాళ్ళ దగ్గర పంపించాం. ఇక్కడని కాదు, ఒడిస్సా, మహారాష్ట్ర, మ్యాంగ్లూర్ చాలా స్టేట్స్ కూడా చాలామంది వచ్చేస్తే వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గర రీయూనియన్ చేసినాం. ఓకే, అంటే ఇక్కడ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ కూడా చేస్తారనమాట ఇక్కడ? అవును సార్, మేము చాలా అందరికీ కౌన్సిలింగ్ చేస్తాం. ఎందుకంటే మనకు తెలియదు, వాళ్ళు వచ్చిన వాళ్ళు పోలీస్ వాళ్ళు తీసుకొస్తారు, మనకి వాళ్ళ గురించి ఏం ఐడియా ఉండదు, వాళ్ళ రిలీజన్ తెలియదు మనకు, వాళ్ళ పేరు తెలియదు. అండ్ మోర్ ఓవర్ చాలా ఇంపార్టెంట్ అంటే మనకు మెడికల్ హిస్టరీ తెలియదు. మెడికల్ హిస్టరీలో చాలా ప్రాబ్లం అవుతాయి మాకు. వాళ్ళకి షుగర్ ఉందో, బీపీ ఉందో, కార్డియక్ ప్రాబ్లం ఉందో, ఏమేమి ఉన్నాయి అవన్నీ మనకు తెలియదు. అవన్నీ చూడాలంటే మాకు కొంచెం టైం పడుతుంది. ఇంకా అట్లీస్ట్ 1 వీక్ పడితే వాళ్ళకు మేము వాళ్ళు ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి. ఆ తర్వాత ఒకసారి వీళ్ళు ఇక్కడ అడ్జస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళారు వాళ్ళు. అట్లాంటి అట్మాస్ఫియర్ మేము పెట్టారు. ఓకే, ఇక చాలా వరకు చూస్తే కనుక పిల్లలు లేని వాళ్ళు వీళ్ళే చాలా వరకు వస్తున్నారు. అంటే పోలీసులకు వీళ్ళు ఎలా కన్సల్ట్ అవుతారు పోలీస్ వాళ్ళు? సార్ యాక్చువల్లీ నైట్ 11 o'clock తర్వాత బెగ్గర్స్ అందరు వెళ్ళిపోతారు, మనుషులందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు ముసలోళ్ళు రోడ్ మీద ఉంటారు. అప్పుడు కొందరు వెళ్ళే వాళ్ళు చూస్తారు, అరే అమ్మా ఎందుకు కూర్చున్నారు మీరు, అట్లాంటి వాళ్ళు ఉంటారు. లేకపోతే పోలీస్ రౌండ్ అవుతున్నాయి, వాళ్ళు చూస్తారు, అరే అమ్మా ఎందుకు కూర్చున్నారు, నాన్న ఎందుకు ఇక్కడ కూర్చున్నారు. అప్పుడు వాళ్ళు తెలుస్తుంది, అరే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంది, అడ్రస్ మర్చిపోయిన, లాస్ ఆఫ్ మెమరీ గురించి, లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉందని బయటికి వచ్చేసారు. అట్లాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టుకోలేము నైట్లో. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే మాకు కాంటాక్ట్ చేస్తారు. మా దగ్గర కాంటాక్ట్ చేసి ఒఫీషియల్గా ఒక లెటర్ తీసుకువచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ లేడీ పోలీస్తో పాటు వాళ్ళు తీసుకువచ్చి మా దగ్గర వదులుతారు. ఓకే, అలా వీళ్ళు వచ్చేస్తారు. ఓకే, వచ్చిన తర్వాత మీరు మిమ్మల్ని చూస్తే కనుక వాళ్ళు మాకు ఒక పిల్లల్లాగానే అంటున్నారు, మాకు ఇద్దరు ఒక తండ్రి కొడుకులాగా అంటున్నారు, పిల్లల్లాగా. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు చెప్తుంటారు వాళ్ళు ఎక్కువ శాతం? మోస్ట్లీ ప్రాబ్లమ్స్, ఇంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కోడల్ ప్రాబ్లం, కొడుకు ప్రాబ్లం, లేకపోతే గ్రాండ్ డాటర్ ప్రాబ్లం, మోస్ట్లీ ప్రాపర్టీ ప్రాబ్లం, పెన్షన్ ప్రాబ్లం, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎట్లా అయిపోయిందంటే ఒక ఏజ్ అయిన తర్వాత 70 పైన అయిన తర్వాత వీళ్ళు చిన్న పిల్లల్లాగా అయిపోతారు, అందరికీ తెలుసు. ఆ తర్వాత ఏమైందని వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండదు, వాళ్ళ దగ్గర అంత ఎనర్జీ ఉండదు. ఆ తర్వాత పిల్లలు ఏమైనా చెప్తే వాళ్ళకి చాలా ఫీల్ అయిపోతాయి. అట్లాంటి ఫీలింగ్లో వాళ్ళు బయటికి వచ్చేస్తారు, ఇంటి వదిలేసి వాళ్ళు బయటికి వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఎక్కడ వెళ్ళాలని. వాళ్ళు బెగ్గర్స్ కాదు, మనం తీసుకువెళ్ళి ఏమైనా ఇస్తే వాళ్ళు తీసుకుంటారు, కానీ వాళ్ళు అడగరు. అట్లాంటి వాళ్ళని పోలీస్ వాళ్ళు లేకపోతే ఎన్జిఓ లేకపోతే ఎవరైనా సోషల్ వర్కర్ చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి తీసుకువచ్చి మా దగ్గర వదులుతారు. అంటే ఇప్పుడు కొంచెం చూస్తే కనుక కొన్ని సెక్షన్స్ ఉన్నాయి మీ దగ్గర మంచిగా, కొన్ని ఫ్లోర్స్కి. అంటే ఇక్కడ మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంచెం మెంటల్లీ డిస్టర్బ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళని ఎలా టేక్ ఓవర్ చేస్తారు? సార్ ఇప్పుడు ఒక మనిషి మన దగ్గర వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ
మెడికల్ హిస్టరీ అస్సలు తెలియదు మనకు, కాస్ట్ రిలీజన్ తెలియదు, పేరు తెలియదు. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏమిటంటే వాళ్ళ మెడికల్ హిస్టరీ కావాలి మనకు, లేకపోతే వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత కొందరు డిప్రెషన్లో ఉంటారు చాలామంది. మేము డిప్రెషన్ వర్డ్ యూజ్ చేస్తాం, మెంటల్ అని వర్డ్ ఎప్పుడు యూజ్ చేయం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఎట్లా హ్యాండిల్ చేయాలి. మన దగ్గర డాక్టర్స్ ఉంటారు, నర్స్ ఉంటారు, మన దగ్గర ఫిజియోథెరపిస్ట్ ఉంటారు. మేమందరం కలిసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఎట్లా హ్యాండిల్ చేయాలి. ఆ తర్వాత మా దగ్గర ప్రస్తుతం 50% పైన బెడ్ రిడన్ పర్సన్స్ ఉన్నారు. మనకు చెప్పలేం, ఒక మనిషి బెడ్ రిడన్ అయిన తర్వాత రోడ్ మీద ఉన్న తర్వాత ఆమెకి నడవటం రాదు, జరగడం రాదు. అట్లాంటి వాళ్ళకు కూడా రోడ్ మీద ఎవరు తీసుకువచ్చి వదులుతున్నారు. కొన్ని కేసెస్లో ఎట్లా అయిందంటే మేము తెలుసుకున్నాం, ఇంటి వాళ్ళ కొడుకులే వాళ్ళ ఆటోలో తీసుకువచ్చి అక్కడ ఒక స్పాట్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చూసి వాళ్ళు 1 day 2 day ఏదైనా ఉంటే వాళ్ళు ఇస్తారు, కానీ వాళ్ళ ఇంట్లో పెట్టుకోలేము. అందుకే మేము కూడా ఏం చేస్తాం అంటే ఎవరైనా ఇట్లాంటి ఎంక్వైరీ వస్తే మేము కంపల్సరీ ఏరియా పోలీస్కి ఇన్ఫామ్ చేయండి, మీరు వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొని మా దగ్గర తీసుకురామంటే అట్లాంటి వాళ్ళని తీసుకుంటాం. ఓకే, మీకు ఎలాంటి సపోర్ట్ సార్? మీకు ఎక్కడి నుంచి ఇది అంత ఫౌండేషన్ నడపాలంటే చాలా నాటి జోక్, ఇంతమందిని ఒక్కరిని పోషించాలంటే చాలా కష్టం. మీకు ఎవరు హెల్ప్ చేస్తారు? సార్ మా దగ్గర మార్చ్ 2014లో మేము స్టార్ట్ చేసినాం. మా అమ్మ గురించి ఆలోచించి మేము స్టార్ట్ చేసి, మా మదర్ కూడా గెస్టెడ్ లేట్ కనీస్ ఫాతిమా గెస్టెడ్ హెడ్ మిస్ట్రెస్. మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఏదైనా ఒక డిఫరెంట్ చేద్దామని అనుకున్నాం. మార్చ్ 2014లో ఎస్టాబ్లిష్ చేసినాం. ఇది 2014 నుంచి 17 దాకా మాకు లెర్నింగ్ పీరియడ్, ఇంకా చాలా టఫ్ పీరియడ్ మాకు. ఎందుకంటే ఎవ్రీథింగ్ వాజ్ న్యూ ఫర్ అస్. అన్నీ చూడాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఒక ముసలాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, అవన్నీ చాలా కష్టాలు పడినాయి మాకు. 2017 తర్వాత కొందరు మాకు వచ్చి అరే మీరు చాలా మంచి పని చేస్తున్నారు అంటే వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు. ఆ తర్వాత మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది, అరే మేము కూడా కొంచెం మంచి పని చేస్తున్నామని మనుషులు చెప్తున్నారు. అందుకే ఇంకా మనకు ఎక్కువ చేయాలి, వీళ్ళ లైఫ్ ఉన్నప్పటిదాకా వాళ్ళ కోసం ఏదైనా ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని, ఇంకా వాళ్ళ హెల్త్ కండిషన్, వాళ్ళ ఫుడ్, షెల్టర్, ఎవ్రీథింగ్ అన్నీ చూడటానికి మేము మా లైఫ్ డెడికేట్ చేస్తాం. ఓకే, చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఉండి వాళ్ళ అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజులు ఎవరైనా వెళ్ళారండి అట్లా? ఇప్పటిదాకా 150 పైన మనుషులకి మేము రీయూనియన్ చేసినాం వాళ్ళ ఫ్యామిలీకి. ఎందుకంటే మా ఓల్డేజ్ హోమ్ ఎట్లా ఉందంటే మేము వాళ్ళకే షెల్టర్ ఇస్తాం. చాలా ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది, రోడ్ మీద ఉండాలి, వాళ్ళకి ఎవరు చూడడానికి ఏం లేదు, వాళ్ళకి లైఫ్కి థ్రెట్ ఉంది, అట్లాంటి వాళ్ళని మేము షెల్టర్ ఇస్తాం. ఓకే, కొంచెం సాదాసీదా వాళ్ళు ఉంటే మీకు అప్పచెప్పి పంపించేస్తాం. అవును. ఓకే, అండ్ ఇక్కడ చాలా మంది వచ్చారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఇప్పుడు బెడ్స్ ఎవరి వాళ్ళకు కూడా ఉన్నాయి, కొంతమంది చాలా మంది పేషెంట్స్ బెడ్ రిటర్న్సే ఉన్నారు. వీళ్ళకి చెకప్స్ ఎవరు చేస్తుంటారు? డాక్టర్స్ ఉంటారు? మా దగ్గర 2 డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్ హుమైరా ఫాతిమా, డాక్టర్ సయ్యద్ జబీవుల్లా అని ఉన్నారు. వాళ్ళు చూస్తారు. మా దగ్గర సరోజా అని ఏఎన్ఎం నర్స్ ఉన్నారు, వాళ్ళు ఆమె నర్సింగ్ మొత్తం చూస్తుంది. మేడం కూడా పిహెచ్డి చేశారు ఫిలాసఫీలో. ఆమెకి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి, ఎట్లా వాళ్ళకి హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మేడం చూసుకుంటారు. మేము ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ లాగా పెట్టినాం ఇక్కడ. అదే చాలా ఇంపార్టెంట్ మాకు ఎవరు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని కాదు. ఆమె రిచ్, వైట్, బ్లాక్, ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అవన్నీ లేదు సార్. ఓన్లీ హ్యుమానిటీ బేస్ మీద మేము ఇది నడిపిస్తున్నాం. అందరు చాలామంది మాకు వచ్చి కోఆపరేట్ చేస్తున్నారు. కొందరు బెడ్షీట్స్ ఇస్తారు, కొందరు ఫుడ్ డొనేట్ చేస్తారు, కొందరు డైపర్స్ డొనేట్ చేస్తారు, అట్లా నడుస్తుంది. ఓకే, ఈ డాక్టర్స్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు? మీరే సెలెక్ట్ చేసుకుంటారా లేకుంటే ఏమైనా గవర్నమెంట్ ద్వారా ఏమైనా వచ్చారా వీళ్ళు? యాక్చువల్లీ డాక్టర్స్ ఏమో మెడికల్ క్యాంప్స్ కూడా చాలా అవుతాయి మాకు. అపోలో దగ్గర నుంచి అవుతాయి, కేర్ హాస్పిటల్ దగ్గర నుంచి, ఇంకా వేరే ఇన్స్టిట్యూట్ నుంచి కూడా మెడికల్ క్యాంప్, హెల్త్ క్యాంప్, డెంటల్ క్యాంప్ అవన్నీ కూడా అవుతూ ఉంటాయి ఇక్కడ. ఇంకా ఆ తర్వాత డాక్టర్స్ ఏమో మా ఆర్గనైజేషన్ మెంబర్సే. వాళ్ళు ఫ్రీగా మాకు మెడిసిన్స్, ఇంకా ట్రీట్మెంట్, అవన్నీ కన్సల్టింగ్ అన్నీ ఫ్రీ ఉంటాయి మాకు. అన్నీ ఫ్రీ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా డెత్స్ కానీ అలాంటివి ఏమైనా జరిగాయా సార్? సార్ డెత్ అంటే ఈ ఏజ్లో లాస్ట్ ఏజ్ ఇప్పటిదాకా చాలామంది చనిపోయినారు. చనిపోయిన తర్వాత కూడా ఒక ముస్లిమ్స్ ఉంటే ముస్లిం రిచువల్స్ లాగా, రిలీజన్ లాగా మేము ప్రొసెస్ చేస్తాం, వాళ్ళకి ఫైనలైజ్ చేస్తాం. నాన్ ముస్లిమ్స్ ఉంటే వాళ్ళ శ్మశాన్ ఘాట్కి తీసుకెళ్ళి నేను పర్సనల్గా నేనే ఉండి అన్నీ చూసుకుంటాను సార్. కానీ ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ఇక్కడి వెళ్ళినప్పుడు చనిపోయినప్పుడు ఎలా ఫీల్ అవుతారు అంటే ఇంతమందిలో ఉండేసి వెళ్ళిపోవడం? అప్పుడు సార్ యాక్చువల్లీ ఇప్పుడు మీరే ఫాదర్, ఇప్పుడు వాళ్ళకు ఫాదర్ మదర్, ఇప్పుడు మీరే పిల్లలు, ఇప్పుడు మీకు వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతారు మీరు? అసలు చాలా బాధ ఉంటుంది అది. ఎందుకంటే అట్లీస్ట్ 1 week 1 month వాళ్ళు ఉన్న తర్వాత
ఒక్క రిలేషన్ అయిపోతుంది. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు భయ్యా అని పిలుస్తారు, అందరికీ భయ్యా అయిపోయినా నేను. ఏమన్నా కావాలంటే భయ్యా ఇది కావాలి, భయ్యా అది కావాలి, అట్లా ఉంటుంది. మేడంకు ఏమో అమ్మ నా బిడ్డ నాకు ఇది కావాలి అది కావాలి, అట్లా మేము ఎక్కువ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ లాగా పెడుతున్నాం. కానీ చాలా ఫీల్ అవుతుంది, కానీ వీ హ్యావ్ టు మూవ్ ఆన్, దట్స్ ఇట్. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కూడా చూసుకోవాలి మనకు.